ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద मैचलेस नेम ऑफ जीसस क्राइस्ट ऑफ नजरेत. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున ఆయన కృప వలన మనము సజీవులుగా ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇది కేవలం ఆయన కృప మాత్రమే. గడిచిన ఆదివారము మరి ఒక ప్రార్థన అవసరతను మీ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా అందరం కలిసి కూడా ప్రార్థన చేశాము. మా బాబాయ్ గారు అయినటువంటి అమృతరాజ్ గారి యొక్క బైపాస్ సర్జరీ కొరకు. మరి మండే రోజున దేవుని మహాకృపను బట్టి మీ అందరి యొక్క ప్రార్థనలు బట్టి ఆపరేషను చాలా సక్సెస్ఫుల్గా జరిగి ఆయన ఊహించని రీతిలో మరి రికవర్ కూడా అయ్యారు. దేవుని యొక్క మేలును బట్టి దేవుని స్తుతించి వాక్యములకు వెళదాం. తండ్రి, మీ పాదాల సన్నిధికి వస్తూ మనం స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రార్థన ఆలకించి నెరవేర్చే దేవుడవని, సహాయం చేసే దేవుడవని, స్వస్థపరిచే దేవుడవని, మరి ఒకసారి రాజుబాబాయ్ యొక్క జీవితంలో మీరు చేసిన కార్యమును బట్టి మేము మరింత విశ్వాసంలో బలపడులాగున మీరు మమ్మలను స్థిరపరిచినందుకు వందనాలు. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి, రికవరీని బట్టి వందనాలు. ఇంకా రావాల్సినటువంటి సంపూర్ణమైన రికవరీని కూడా మీ నిర్ణయ కాలంలో వారికి అనుగ్రహించి మీ సాక్షిగా వాడుకుంటారని నమ్ముచు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. John Gospel 6th chapter from verse 25th onwards. Let's try to meditate. We are going to know the true bread from heaven. పరలోకము నుంచి వచ్చినటువంటి నిజమైన జీవాహారమును గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ వాట్ టు నో అండ్ వాట్ టు ఫాలో. ఏమి తెలుసుకోవాలి, ఏమి అనుసరించాలి అనే వ్యత్యాసము తెలియక క్రైస్తవ సమాజము చాలా ఇబ్బందులు పడతా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. 24 నుంచి కూడా మనం చదవచ్చు కావాలంటే. దాని యొక్క అర్థం మనకి క్లియర్గా తెలుస్తుంది. When the people therefore saw that Jesus was not there, neither his disciples, they also took shipping and came to Capernaum seeking for Jesus. 24. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణలు ఎక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. చూడండి, ఇక్కడ జనసమూహము అంటే వేల మంది అయి ఉండొచ్చు. వాళ్ళందరూ యేసును వెదకుచు. ఎవరిని వెదకుచు అండి? యేసును వెదకుచు. ఒక చోటుకి వెళ్ళారు, అక్కడ ఆయన లేడు. ఆయన శిష్యులు కూడా ఎవరు కనపడలా. అయితే ఆయన కపెర్నహూములో ఉన్నాడని తెలిసి చిన్న చిన్న దోణులు వేసుకొని అందరూ బయలుదేరి అక్కడికి వచ్చారు. యేసును వెదకుచు వచ్చారు. ఈ రోజున క్రైస్తవులు అందరూ కూడా యేసును వెదకుచున్నారు. దేవుని సన్నిధికి చేరాలని ఆశతో వస్తూ ఉన్నారు, లేదా వెళుతూ ఉన్నారు. అయితే ఎటువంటి ఉద్దేశముతో యేసును వెతుకుచున్నారు, ఏమి ఆశించి యేసుని సన్నిధికి వస్తున్నారు, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. 25వ వచనం మనం చూసినట్లయితే, and when they had found him on the other side of the sea, they said unto him, Rabbi, when comest thou hither?
సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, సముద్రపు అద్దరిని ఆయన్ని కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, వీళ్ళు చూస్తే ఆయన అటువైపు ఉన్నాడు, వీళ్ళు ఇటువైపు ఉన్నారు. మొత్తానికైతే దొరికాడు, ఈయన కనిపించాడు, ఎతుక్కుంటా వచ్చారు. ఇక వీళ్ళు నెక్స్ట్ క్వశ్చన్, అయ్యా ఎప్పుడు వస్తావు ఇటువైపు, మా వైపు ఎప్పుడు వస్తావు. మనం కూడా ప్రభువుని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఆయన మనతో ఉండాలని, మన దగ్గరికి రావాలని, మన ఇంట్లో ఉండాలి, మనతో పాటు ఉండాలని, మనం చేసే ప్రతి పనిలో ఆయన ఉండాలని. ఎందుకంటే ఆయన ఉంటే విజయం కదా, ఆయన ఉంటే సక్సెస్. సో మనం కూడా అయా ఎప్పుడు వస్తావు అనేటువంటి ఎదురు చూపుతోనే క్రైస్తవ సమాజం ఉంటుంది ఎక్కువగా, వీరి వలె. అయితే వాళ్ళందరూ యేసు ప్రభుని ఎందుకు వెతికారు? యేసు ప్రభు కనపడకపోతే కంగారు పడి ఎట్లాగైనా ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏమి ఆశిస్తున్నారన్న విషయం యేసు ప్రభుకి ఆల్రెడీ తెలుసు. ఈ రోజున నువ్వు నేను ఆయన సన్నిధిలో, అనగా ఆయన యొక్క మందిరానికి ఎందుకు వచ్చాం అన్న విషయం ఆయనకి తెలుసు. ఎందుకు ఆయన్ని కోరుకుంటున్నాం, ఎందుకు ఆయన్ని మనం కావాలనుకుంటున్నాం అనే విషయం ఆయనకి తెలుసు. అయితే అప్పుడు వారు, ఆ జనసమూహము ఎందుకు యేసు ప్రభుని వెతకారు, ఎందుకు ఆయన్ని కావాలనుకుంటున్నారు? అయ్యా ఎప్పుడు వస్తావయ్యా మా దగ్గరికి అని ఎందుకు అడుగుతున్నారంటే యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు ఆ విషయం ఎందుకో. Jesus answered them and said, Verily, verily, I say unto you, ye seek me not because ye saw the miracles, but because ye did eat the loaves and were filled. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మనకి కరుణామయుడు సినిమా బాగా తెలుసు. కరుణామయుడు సినిమాలో యేసు ప్రభు వారి యొక్క పాత్రని, ఆయన పేరు విజయ్ చంద్ర గారు చేశారు. ఆయన మాట్లాడేటప్పుడు ఆ వాయిస్ ఎంతో సాఫ్ట్గా, చాలా సూదింగ్గా ఉంటుంది. పిల్లలారా, నా బిడ్డలారా, ఇలాగ మాట్లాడతాను. కానీ వాస్తవానికి వస్తే యేసు ప్రభు వారు చాలా గట్టిగా మాట్లాడాడు ఆయన చాలా సందర్భాల్లో. ఆయనంత సాఫ్ట్ స్పోకెన్ పర్సన్గా లేడు, గ్రహించాల. వీళ్ళు ఎతుకుతా వచ్చి ఇన్ని, అయ్యా ఎప్పుడు వస్తాయి కూడా అంటే, మీరు నన్ను ఎందుకు ఎదుగుతున్నారు నాకు తెలుసులే, సర్కాస్టిక్ అంటారు కదా, సెటైర్ అంట, ఆ టైపులో అన్నాడు ఆయన. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసురా బాబు, అప్పుడు రొట్టెలు పంచిపెట్టాను కదా అందరికీ, ఐదుని బాగా కడుపు నింపుకున్నారు కదా, దానికోసం వచ్చారు మీరు అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రభువుకి తెలియదు అనుకుంటారు చాలామంది క్రైస్తవులు. నీ హృదయ అంతరంగం అంతా కూడా ఆయనకి తెలుసు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఈ క్షణానికి, ఈ సమయానికి కొన్ని వేల మంది జనసమూహము ఉండుంటారు అనేక ప్రాంతాల్లో. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు కోసము వచ్చినోళ్లే, యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చినోళ్లే. కొంతమంది అయితే ఒక దగ్గర దొరకకపోతే ఇంకో దగ్గర దొరుకుతాడేమోనని తిరుగుతూ వెళ్ళిన వాళ్ళే, ఉన్నోళ్ళే కూర్చొని. అయితే ఎందుకు వచ్చావు యేసు ప్రభు దగ్గరికి? నువ్వు ఎందుకు ఆయన్ని వెతుకుతున్నావు? అది యేసు ప్రభుకి తెలుసు. ఈ లోక సంబంధమైనటువంటి బెనిఫిట్స్ కోసం ఆయన దగ్గరికి వచ్చావా? ఈ క్వశ్చన్ వేస్తే గనక 90% పైగా వారే ఉంటారు. యేసు ప్రభు వారు కఠినంగా మాట్లాడే వ్యక్తి. ఎందుకనంటే సత్యము ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. ఆయన ఎప్పుడు సత్యాన్నే మాట్లాడాడు. వేషధారులారా అనే మాట, వేషధారులారా అని అంటారండి. సర్పసంతానమా అంటారండి. వేషధారులారా, సర్పసంతానమా, ఈ మాటలు పలికింది ఎవరు? యేసుప్రభువే. సో ఆ సినిమాలో చూసినట్టుగా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్గా యేసుప్రభుని ఇమాజిన్ చేయబాకండి. హి వాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ముక్కుసూటి మనిషి, సత్యాన్ని నిర్భయంగా మాట్లాడినటువంటి వ్యక్తి.
ఇక్కడ అంటున్నాడు, మీరు ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నవారు కానీ, ఇక ముందు దేవుని సన్నిధికి ఆయన వెతుక్కుంటూ వచ్చేవారు కానీ జాగ్రత్త, ప్రభువు మీరు ఎందుకోసం ఆయన దగ్గరికి వచ్చారో ఆయనకి తెలుసు. అంత మాత్రమే కాదు, 27వ వచనంలో ఆయన స్పష్టత ఇక్కడ మనకు అర్థమవుద్ది. లేబర్ నాట్ ఫర్ ద మీట్ విచ్ పరిషత్. ఆయనకి తెలుసు వాళ్ళు ఈ లోక సంబంధమైన బెనిఫిట్స్ కోసం వచ్చారు అని. ఈ లోక సంబంధమైనవి నశించిపోయేవి. ఆయనకు తెలుసు వాళ్ళు ఎంతో ప్రయాసపడి అక్కడ లేకపోతే ఎత్తుక్కుంటా దోణెలు తీసుకొని కష్టపడి ఆయన దగ్గరికి వచ్చారని ఆయనకి తెలుసు. కానీ ఆ ప్రయాస అంతా ఎందుకు పడ్డారు వాళ్ళు? ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవాలి ప్రభు దగ్గర నుంచి. ఈ రోజున క్రైస్తవులు, విశ్వాసులు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి విషయం, వారి ఉద్దేశం, వారి ఆలోచనలు, వారు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు యేసు ప్రభు తెలుసు. అది ఖచ్చితంగా 90% పైన లోక సంబంధమైనవే, నశించిపోయేవే. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కూడా జీవితాంతం ప్రయాసపడుతుంది లోక సంబంధం వాటి కోసమే, నశించిపోయే వాటి కోసమే. ప్రభు అంటున్నాడు, లేబర్ నాట్ ఫర్ ద మీట్ విచ్ పరిషత్. అరే, నశించిపోయే ఆహారము కోసము మీరు ప్రయాసపడకండి. ఇక్కడ ఆహారం అనే దాన్ని మనము కేవలం రొట్టెగా మాత్రమే చూడొద్దండి. ఇక్కడ ఆహారం అంటే దేవుని వాక్కు. ఇక్కడ ఆహారం అంటే దేవుని వాక్కు, వాక్యము. ఈ లోక జ్ఞానము ఎప్పటికైనా నశించిపోయేదే, కానీ దేవుని జ్ఞానము సదాకాలం నిలిచి ఉండేది. ఈ లోకములో సత్యముగా చెప్పబడేవి ఎప్పటికీ ఒకేలాగా ఉండవు, మారిపోతూ ఉంటాయి. కానీ వాక్యము చెప్పే సత్యము మారనిది. ఈ భూమి ఆకాశములు గతించినేమో కానీ నా మాటలు గతించవు అన్నాడు ప్రభు. సో నువ్వు ఏం వెతుకుతూ, ఏం కోరుకుంటూ ప్రభు సన్నిధికి వస్తున్నావు? నీ జీవితంలో దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఒకవేళ ప్రభువు చెప్పినట్టుగా, ఇక్కడ వాళ్ళతో చెప్పినట్టుగా నువ్వు గనక నశించిపోయే వాటి కోసం గనక ప్రయాసపడుతున్నట్లయితే ఈ రోజు నుంచి నీ జీవిత విధానం మార్చుకో. లేబర్ నాట్ ఫర్ ద మీట్ విచ్ పరిషత్ బట్ ఫర్ ద మీట్ విచ్ ఎండ్యూరత్ అంటు ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఏదైతే సదాకాలము నిలిచి ఉండి నిత్య జీవములోనికి నేను తీసుకొని వెళ్తుందో ఆ ఆహారం కొరకు నువ్వు ప్రయాసపడు అంటున్నాడు. అది ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తా ఉన్నాడు. విచ్ ద సన్ ఆఫ్ మ్యాన్ షల్ గివ్ unto you. మనుష్య కుమారుడు అటువంటి ఆహారాన్ని మీకు ఇస్తాడు, ఇచ్చును. ఫర్ హిమ్ హ్యాత్ గాడ్ ద ఫాదర్ సీల్డ్. చదవమ్మా. యేసు మీరు సూచనలను చూచటం వల్ల కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నిశ్చయంగా చెప్తున్నాను, మొహమాటం లేకుండా చెప్తున్నాను. మీరు ఎందుకు వచ్చారు నాకు బాగా తెలుసు. బెనిఫిట్స్ ఆఫ్ దిస్ వరల్డ్, డిజైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్లీ హార్ట్, వాటి కోసం వస్తున్నారు ప్రభు దగ్గరికి. అయితే ప్రభు ఏమంటున్నాడు 27లో, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. నేను మీకు ఇస్తాను ఆహారం, నేను మాత్రమే అది ఇవ్వగలను. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఐ యామ్ సీల్డ్ ఫర్ దట్. సీల్ చేయటం అంటే ఏంటంటే, ముద్ర వేయటం ఏంటంటే ఇక అది కదా, అదంతే. అది ఆ విధంగా భద్రపరచబడుతుంది అనమాట.
మనకు జీవాహారం ఇవ్వటం కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకొరకే ఆయన ముద్ర వేయబడ్డాడు. అందుకే నేను చెప్పాను, ట్రూ బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ హెవెన్. యేసుక్రీస్తు నిజమైన జీవాహారం, పరలోకము నుండి వచ్చిన నిజమైన జీవాహారం ఆయన. ఆయన మాత్రమే ఆ జీవాహారమును మనకు ఇవ్వగలడు. అనగా ఆయన ద్వారా మాత్రమే ఆ జీవాహారాన్ని మనము పొందుకోగలము. అందుకనే క్రీస్తు బోధ అనేటువంటి నూతన నిబంధనకు మాత్రమే మనము ప్రాధాన్యత ఇస్తాము. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆహారముగా చెప్పబడినటువంటి ధర్మశాస్త్రము నీకు నిత్య జీవమును ఇవ్వలేదు. మోషే ద్వారా ఇవ్వబడినది నిజమైన జీవాహారము కాదు. ఈ సత్యాన్ని తెలుసుకోవటం చాలా అవసరం. 28వ వచనంకి వచ్చేటప్పటికి, దెన్ సెడ్ దే unto him, what shall we do that we might work the works of God? వారు అబ్బో, మేము దేవుని క్రియలు జరిగించుటకు. మాటలు మామూలుగా లేవండి. ఆయన చెప్పిన దానికి సిగ్గుతో తలదించుకోవాలా. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చారు ఆయనకి తెలిసిపోయింది. వీళ్ళు వెంటనే వాళ్ళు సమర్థించుకుంటూ, అయ్యా దేవుని కార్యాలు చేయాలంటే మేమేం చేయాలా? మేము కూడా దేవుని పని చేద్దాం అనుకుంటున్నాం. అంటే మా కోసం మేము కాకుండా దేవుని కొరకు మేము జీవించాలనుకుంటున్నాం. ఏం చేయాలో చెప్పు అని అడుగుతున్నారు. చదవమ్మా. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా, మేము దేవుని క్రియలు చేయటానికి ఏం చేయాలని ఆయన అడిగారు. అసలు దేవుని క్రియలు ఏంటి? వాట్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఏం చేయాలి? దేవుని క్రియలే చేయాలి. కాబట్టి వాళ్ళ ఆశ, వాళ్ళ క్వశ్చన్ ఏదైతే ఉందో, ప్రశ్న, అది ఈరోజు మనకు ఎంతో అవసరం. వాళ్ళు ఆ విధంగా ప్రశ్నించారు, దానికి సమాధానం మనకు అవసరం. ఎందుకంటే మనం కూడా ప్రభువు మాటలు విని మన యొక్క ఆలోచన విధానం, మన ఆశలు, మన కోరికలు మార్చుకున్న వాళ్ళం. ఏదో కొద్ది మాత్రం ఆయన కృపను బట్టి పూర్తిగా మార్చుకోవాలి. మనం కూడా ఆయన సన్నిధికి వచ్చామంటే ఎందుకు రావాలి? ఆయన వెతకామంటే ఎందుకు వెతకాలి? ఏమి కోరుకోవాలి? దేవుని క్రియలు చేయటం అంటే ఏంటి చూద్దాం. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, 1 John 3rd chapter, third verse. దానికి ముందు ఈ 30వ వచనం యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం చూద్దాం, తర్వాత అక్కడికి వెళ్దాం. ఓకే. ఆయన అడిగారు, అయ్యా దేవుని క్రియలు మేము చేయాలంటే ఏం చేయాలి? యేసుప్రభు వారి సమాధానం వినండి. దే సెడ్ therefore unto him, no 28 కదా, సారీ 28th verse. Then said they unto him, what shall we do that we might work the works of the Lord? అయ్యా దేవుని పనులు మేము చేయాలంటే ఏం చేయాలి? యేసుప్రభు వారి సమాధానం 29వ వచనం చూడండి. Jesus answered and said unto them, this is the work of God. యేసుప్రభు వారి సమాధానం చెప్తున్నాడు, దేవుని పని అంటే ఇది. ఏంటి దేవుని పని అంటే? that ye believe on him whom he hath sent. చదవమ్మా. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని. అది కదమ్మా, 29 ఇక్కడే, John 6:29. యేసు ఆయన పంపిన వాని యందు మీరు ఆయన పంపిన వారి యందు
మీరు విశ్వాసం ఉంచుటయే మీరు విశ్వాసము ఉంచుటయే దేవుని క్రియ అని దేవుని క్రియ అని వారితో చెప్పెను. బా, చాలా మంది దేవుని పని చేస్తున్నాం అంటారు, లేకపోతే దేవుని పని చేయాలనుకుంటా ఉంటారు. మేము కూడా దేవుని పని చేయాలని. దేవుని పని ఏంటో తెలుసా? అసలు యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసము కలిగి ఉండుట. యేసు ప్రభువుని నమ్ముటే దేవుని పనిని చేయుట. అట్లెట్లా అవుద్దండి? నేను నమ్ముతున్నాను, దేవుని పని చేసినట్టు ఎట్లా అవుద్దంటే, నమ్మిన వాడు ఏం చేస్తాడు? ఆ నమ్మిన వ్యక్తిని అనుసరిస్తాడు. అది అక్కడ. నమ్మితే అతను చెప్పింది చేస్తావు, లేకపోతే చెయ్యవు. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, ఎవడో సడన్గా వచ్చాడు బండి మీద వచ్చి, బ్రదర్ రండి ఎక్కండి, ఇక్కడ దాకా వెళ్దామంటే ఎక్కుతావు బండి? వాడెవడో నీకు తెలియదు, వాడి మీద నమ్మకం నీకు లేదు. అదే పాస్టర్ గారు కనిపించి, బ్రదర్ ఇక్కడ దాకా వెళ్తాం రండి బండి ఎక్కమంటే టక్కన ఎక్కేస్తావు. ఎందుకని? పాస్టర్ గారు ఎవరో నీకు తెలుసు కాబట్టి ఆయన చెప్పింది నువ్వు గుడ్డిగా నమ్మి బండి ఎక్కేసావు, ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రండి అంటే యేసు ప్రభువుని నమ్మితే అదే దేవుని క్రియ అని యేసు ప్రభు చెప్తాడంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువుని ముందు పూర్తిగా నువ్వు తెలుసుకోవాలి. నమ్మాలంటే తెలుసుకోవాలి కదా. తెలియకుండా ఎట్లా నమ్ముతావు? ఆయన గురించి తెలియకుండా నమ్మలేవు. ఎవరి గురించి అని తెలిస్తేనే నమ్మాలా నమ్మొద్దా అని చాయిస్. ఆయన గురించి తెలుసుకోవాలి. నమ్మిన వ్యక్తిగా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. అంటే యేసు ప్రభువుని నమ్మి ఆయన చెప్పింది చేయటమే దేవుని క్రియ. దేవుని క్రియ చేయటం అంటే అదే. కానీ ఈరోజు యేసు ప్రభువుని గురించి తెలిసినటువంటి వ్యక్తులు, ఆయన నమ్మినటువంటి వ్యక్తులు ఆయన చెప్పింది చేయట్లేదు కాబట్టి దేవుని క్రియలు చేయట్లేదు. సో దేవుని క్రియలు అనగానే అవేవో మరి ఆకాశం నుంచి ఊడిపడేటువంటి ప్రత్యేకమైనటువంటి అనాయింటింగ్తో కూడినటువంటి గంతులు, ఏర్పులు, గిర్పులు ఈ టైప్ కాదు. ఆయన్ని నమ్మి ఆయన చెప్పింది చేయటప్పుడు మనం మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:23 చూస్తే ఇంకొంత స్పష్టత వస్తుంది. అండ్ దిస్ ఈజ్ హిజ్ కమాండ్మెంట్. సో దేవుని క్రియ ఏంటి అంటే యేసు ప్రభువుని నమ్మటం, ఆయన విశ్వసించటం, ఆయన చెప్పింది చెప్పినట్టుగా కంప్లీట్గా చేయటం. అది దేవుని క్రియ. అదే దేవుని ఆజ్ఞ కూడా. ఏమండి? దేవుని ఆజ్ఞ కూడా అదే. చూడండి ఇప్పుడు 1 John 3:23 చదివితే, అండ్ దిస్ ఈజ్ హిజ్ కమాండ్మెంట్. ఇది ఆయన ఆజ్ఞ. ఏంటంటే దట్ వీ షుడ్ బిలీవ్ ఆన్ ద నేమ్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ అండ్ లవ్ వన్ అనదర్ యాజ్ హీ హ్యాస్ గేవ్ us కమాండ్మెంట్. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన క్రియ ఇదే, ఆయన ఆజ్ఞ కూడా ఇదే. ఏంటి ఆయన ఆజ్ఞ? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకరు ప్రేమింపవలెనన్నదే. బా, చాలా మంది అడుగుతుంటారు, పాస్టర్ గారు నేను కూడా దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, దేవుని పని చేయాలనుకుంటున్నాను, నాకు ఇంకా కాలింగ్ రాలేదండి. ఇలాంటి మాటలు మాట్లాడతారే, నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ కాల్ అండి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడనేది ఎప్పుడో పిలిచి 2000 సంవత్సరాల క్రితం పిలిచాడు ఆయన. నీకే ఆ డిసైన్మెంట్ రాలా, ఇంకా నీకే అవగాహన, అండర్స్టాండింగ్ అర్థం కాలా నీకు. ఇంకా 2000 సంవత్సరాల క్రితమే పిలిచాడు. నమ్మిన వారందరూ ఏం చేయాలో చెప్పేశాడు బైబిల్లో. ఎలా చెప్పాడు? ఆజ్ఞగా చెప్పాడు. సలహా ఇవ్వలా, ఆజ్ఞాపించాడు దేవుని పని చేయమని. దేవుని పని చేయటం అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముట. అంతేకాకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించిన ఆజ్ఞని అనుసరించుట. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు డూ గాడ్స్ వర్క్. దేవుని పని చేయాలనుకుంటే ఆ పని చేయాలి. లెట్స్ కమ్ బ్యాక్ టు 30th verse. మత్తయి యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనం.
Then they said therefore unto him, what sign showeth thou then, that we may see and believe thee? What does the work? చూసారా? వారు ఆ, అట్లయితే ఆ, మేము చూచి ఆ. నిన్ను విశ్వసించుటకు ఆ. నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఆ. ఏమి జరిగించుచున్నావు? అంటే వీళ్ళకి నమ్మటానికి ఒక సూచక్రియ కావాలంట. ఏం చేస్తావు? నువ్వు చేస్తే అది చూసి మేము అప్పుడు నిన్ను నమ్ముతాం. ఆల్రెడీ చూశారు కదండి, చూడలేదా? అది చూసే కదా వెంటబడి వచ్చారు. అంటే క్రైస్తవులు కూడా ఇలాగే ఉంటారు చాలా వరకు. ఎన్నో కార్యాలు దేవుడు చేసినవి అనుభవించుంటాము. మళ్ళీ ఇంకేదైనా పరిస్థితి రాగానే దేవుడి కార్యం చేస్తే నేను ఇంకా దేవుడిని బాగా నమ్ముతాను. రాంగ్ యాటిట్యూడ్ అది. ఆయన ఏదో చేస్తే నేను నమ్ముతాననేది తప్పుడు ఆలోచన. అది అలా ఉండకూడదు మనం. ఆయన సెలవులో చేసింది సరిపోదా? అది తెలీదా నీకు? నీకోసమే చేశాడని. ఇంకా ఏం కావాలి నీకు? వాళ్ళన్నా అప్పుడు అడగడంలో ఒక అర్థం ఉందేమో, కానీ మనం అట్లా ఇప్పుడు అడగనేకూడదు. ఎందుకంటే ఆయన మన కోసం ఏం చేశాడో మనకు బాగా తెలుసు. ఇంకొక సూచక్రియ మనకేం అవసరం లేదు. వీళ్ళ ఉద్దేశము, వీళ్ళ కోరికంతా రొట్టె. ఏది? తినే రొట్టె వీళ్ళ ఆలోచన. వీళ్ళు వచ్చిన దానికోసం యేసుప్రభు చెప్పాడు కదా. కానీ ప్రభువేమో వాళ్ళకి జీవాహారం గురించి బోధిస్తున్నాడు. ప్రభువేమో వాళ్ళకి నిత్య జీవానికి ఏదైతే అవసరమో అది అందించాలని ఆయన ఇష్టపడతాడు. అందుకోసం నేను వచ్చానని చెప్తున్నాడు. వీళ్ళ ఆలోచన అలా లేదు. అందుకే 31వ వచనం ఏమంటున్నారు చూడండి. అవర్ ఫాదర్స్ డిడ్ ఈట్ మన్నా ఇన్ ద డెజర్ట్, యాజ్ ఇట్ ఈస్ రిటర్న్, హీ గేవ్ దెమ్ బ్రెడ్ ఫ్రమ్ హెవెన్ టు ఈట్. చదవమా. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను ఆ. అని వ్రాయబడినట్లు ఆ. మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. ఓ, యేసుప్రభుకి తెలియదు అన్నట్టు వీళ్ళు చెప్తున్నాడు యేసుప్రభుకి. అయ్యా మరి ఏదో ఒకటి కార్యం చేస్తే మేము కూడా నమ్ముతాం ఆయన. అప్పుడు మా పితరులు మరి అరణ్యంలో మన్నా తిన్నారు. పైనుంచి ఆకాశం నుంచి మన్నా పడింది, అది తిన్నారు వాళ్ళు. అట్లాంటిది ఏదైనా చేస్తే మేము కూడా నిన్ను తిండిగోలే. ఏందండి? తిండిగోలే. నేను ఎప్పుడు అంటా ఉంటా, క్రైస్తవులకి ఇప్పటికీ తిండిగోలే ఉంటుంది ఎక్కువ. ఇజ్రాయెల్ కూడా ఒక సందర్భంలో యేసుప్రభు అదే దేవుడు మరి మోషే ద్వారా ఇంటిపించి తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసిన తర్వాత ఈ తిండి తినలేక ఇది మా నచ్చట్లేదని చెప్పి వాళ్ళు ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? నువ్వు అనవసరంగా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పడేసావయ్యా. మేము చక్కగా ఆ ఐగుప్తీయుల దగ్గర ఆ మాంసం వండే కొండల దగ్గర కూర్చొని ఆ మాంసం తిని అక్కడ చెప్తే బాగుండేది కదా అంటారు వాళ్ళు. అరే, బానిసత్వం నుంచి విడిపించబడ్డారనేటువంటి సంతోషం లేదు. వాగ్దాన దేశానికి వెళ్తున్నారనే సంతోషం లేదు. ఊహించని రీతిగా దేవుడు పొద్దున్న లేచేటప్పటికి మన్నాన్ని ఇస్తున్నాడు. పని లేకుండా ఏం లేకుండా ఎదిరించుండగా వారి తన ప్రియులు ఎదిరించుండగా వారికి ఇచ్చున్నాడని దావీదు గారు చెప్పినట్టు. పడుకొని పొద్దున్న లెగిస్తే మన్నా ఉంటుంది. నాన్ వెజ్ కావాలంటే పూరేళ్ళు ఇచ్చాడు దేవుడు. అబ్బి అయినా ఇంకా తిండికోవాలి వీళ్ళకి. నాకు అనిపిస్తుంది మరి అప్పటి నుంచి ఉందేమో ఈ క్రైస్తవ్యంలో తిండికోవాలని. ఏమండి? ఎంత భోజనం అన్న పెట్టు, నాన్ వెజ్ పెట్టాలండి, మొక్క ఉంటేనే మనకి అంటారు. అసంతృప్తి. గొడవలు చేసేవాళ్ళు కూడా ఉన్నారంట. పాస్టర్లు నాన్ వెజ్ పెట్టకపోతే గొడవ చేస్తారంట, పెద్ద గొడవ చేస్తారంట మీటింగ్ పిలిచి. ఏమండి? అవి పాస్టర్లు అడుగుతారంట, అడిగేస్తారండి. ఏది చికెన్ లేదా అంటారంట. నేను విన్నాను ఇట్లా, చాలా పాస్టర్లు చెప్తుండగా విన్నా, పెద్ద పెద్ద అనుభవజ్ఞులు. సో అయితే ఏంది గోలా? ఇప్పటికి ఇదేనా? వాళ్ళు అదే అడుగుతున్నారు. అయ్యా మరి మా వాళ్ళు మన్నా తిన్నారు, మరి ఏం సంగతి? నువ్వు మరి మాకేం పెడతావు? పాప ఈయనేమో శారీరకమైన ఆహారం గురించి మాట్లాడట్లా, ఆయన ఆత్మీయ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. అది తింటే ఇంకెన్నడికి ఆకలి ఉండదు, అది తింటే నిత్య జీవానికి వెళ్తాం, నేనే ఆ జీవాహారం అని ఈయన చెప్పాలని ఈయన ప్రయత్నం చేస్తుంటే వాళ్ళేమో లోక సంబంధమైన దాని కొరకు ఆశపడుతున్నారు. 32వ వచనం చూస్తే, దెన్ జీసస్ సెడ్ unto them,
Verily, verily, I say unto you, Moses gave you not the bread from heaven. వీళ్ళు అడుగుతున్నది ఆకాశము నుంచి వారి వాకిట్లో పడినటువంటి మన్నా అనేటువంటి శారీరక ఆహారం ఏదైతే ఉందో దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఫస్ట్ నుంచి దాని గురించే, వాళ్ళు వచ్చిందే ఆ రొట్టె ముక్కల కోసం యేసుప్రభు చెప్పాడు. కానీ యేసుప్రభు ఫస్ట్ నుంచి ఏం చెప్పబోతున్నాడు వాళ్ళకి? వాళ్ళు ఏం చెప్పాలి? జీవాహారాన్ని ఇవ్వడానికి వచ్చాను నేను అని చెప్తున్నాడు. వీళ్ళు ఆ మన్నాన్ని వాళ్ళు తిన్నారు కదా అని మాట్లాడుతుంటే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. ప్రభువు కూడా మళ్ళీ జీవాహారం కొరకే మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, మోషే మీకు పరలోకము నుంచి ఆహారాన్ని ఇవ్వలేదు అంటున్నాడు. ధర్మశాస్త్రం అనేది పరలోకము నుండి ఇవ్వబడిన జీవాహారము కాదు. ద లా ఈజ్ నాట్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ హెవెన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ట్రూ బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా. New Testament is the true bread of life from heaven. Christ's doctrine is the true bread of life from heaven. Grace is the true bread of bread of life from heaven. But my Father's giveth you the true bread from heaven. అది చెప్తున్నాడు చూడండి ఇక్కడ యేసు ప్రభువు సమాధానం. చదవ 33, 32. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. మోషే మీకు ఇవ్వలా. నా తండ్రి మోషే మీకు ఇచ్చింది పరలోకం నుంచి వచ్చిన ఆహారం కాదురా బాబు. ఎంత చెప్పినా ఈ క్రైస్తవ సమాజానికి అర్థమే కాదు ఇప్పటికీ. మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఆతని పట్టుకొని ఏలాడుతూనే ఉన్నారు. మళ్ళీ చదువు ఆ మాట. యేసు ప్రభు స్వయం. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. మోషే మీకు ఇవ్వలేదు నాయనా. ఇవ్వలేడు కూడా. ఇవ్వలేడు. ఏ మనుష్యుడు పరలోకం నుంచి వచ్చే జీవాహారాన్ని మీకు ఇవ్వలేడు. కేవలం దైవ కుమారుడైన మనుష్య కుమారుడు యేసుక్రీస్తుడైన నేను మాత్రమే ఆ జీవాహారము ఇవ్వగలను మీకు. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. Why don't you try to eat which is the true bread of life from heaven, which is me? నిజమైన జీవాహారము పరలోకం నుంచి పంపబడిన ఆ నిజమైన జీవాహారమైన నన్ను మీరు భుజించండి, నన్ను మీరు తీసుకోండి, నన్ను మీరు ధ్యానించండి, నన్ను మీరు అనుసరించండి. ఎందుకు ఆ మోషే గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు ఆ మోషేకి ఇవ్వబడిన దాని గురించి మాట్లాడుతున్నారు? అది పరలోకం నుంచి ఇవ్వబడింది కాదు. పరలోకం నుంచి ఇవ్వబడింది మాత్రమే నిన్ను రక్షించగలదు. మోషేకి పరలోకం నుంచి ఇవ్వబడలేదు కాబట్టి ఆ ధర్మశాస్త్రం నిన్ను రక్షింపనేరదు. మోషే ఎలాగైతే నీకు రక్షకుడు కాదో, యేసుక్రీస్తు ప్రభువే ఎలాగైతే రక్షకుడో, అలాగే పాత నిబంధన నిన్ను రక్షించలేదు. క్రొత్త నిబంధన మాత్రమే నిన్ను రక్షిస్తుంది. ఎందుకంటే అది ఆయన రక్తముతో చేయబడిన నిబంధన. హల్లెలూయా. So the bread of God from heaven is Jesus Christ. The bread of God from heaven is the New Testament. The bread of God from heaven is the grace, the Christ doctrine. ఇది మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. 33వ వచనం మనం చూస్తే, For the bread of God is he which cometh down from heaven and giveth life unto the world. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవము ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. మోషే పరలోకం నుంచి రాలేదండి, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు. ధర్మశాస్త్రం పరలోకం నుంచి రాలేదండి. యేసు క్రీస్తు యొక్క బోధ పరలోకం నుంచి వచ్చింది. We have to understand this truth. ఈ సత్యాన్ని మనం
అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, ఫాలో చేయాలి. ఎంతకాలమైతే నువ్వు రెండింటినీ కలగలిపి అనుసరించే ప్రయత్నం చేస్తావో అంతకాలము నువ్వు కన్ఫ్యూజన్లోనే ఉంటావు. నిజమైన జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారము అది యేసుక్రీస్తు ప్రభువే. తండ్రి పంపిన జీవాహారం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే, ఇంకెవరు కానే కాదు. 34వ వచనం చూడండి. Then said they unto him, Lord, evermore give us this bread. వాళ్ళు వెంటనే అబ్బో ఇదేదో భలే ఉందండి, ఇది పరలోకం నుంచి వచ్చిన బ్రెడ్ అంటున్నాడు. ఓహో, అర్థమైంది. కొంత నాలెడ్జ్ అయితే వచ్చింది వీళ్ళకి. ఏమని? ఓహో, ఈయన చెప్పే ఆహారం వేరే, వాళ్ళు చెప్పేది కాదు. సో ఇదేదో కొత్తది ఉన్నట్టుంది, ఇది బాగున్నట్టు, లేటెస్ట్ వర్షన్ అనుకుంటా, ఇది బాగున్నట్టుంది. సరేనాయా, అది మాకి, అది ఇచ్చేసే మాకు అంటున్నారు. చదవమ్మా. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అయ్యా ఇదే నువ్వేదో చెప్తున్నావుగా, వీళ్ళకేం అర్థం కాలా, కానీ ఏదో చెప్తున్నావు, ఇది బాగుంది, మాకు ఇది బెటర్గా ఉంది, మరి అదైతే వాళ్ళు తిన్నా కానీ చచ్చారు, కానీ ఇదైతే ఎప్పుడు బతుకుంటా ఉంటున్నావు, అది ఇచ్చేసేమని అంటున్నాడు. అది అట్లా దొరికేదా? అది అట్లా దొరకదండి. యేసు ప్రభు వారు నిజమైన జీవాహారం, పరలోకం నుంచి వచ్చిన జీవాహారమే, కానీ అది నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది కావాలంటే నువ్వేం చేయాలా? చూద్దాం ఒకసారి, అది వాక్యం నుంచి చూద్దాం. యోహాను సువార్తలోనే 4వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, 4వ అధ్యాయంలో ఒక్కసారి 13వ వచనం చూద్దాం. ఒకసారి 13వ వచనం. ఇక్కడ యేసుప్రభు వారు ఆ సమరయ స్త్రీతో ఈ మాట అన్నాడు. Jesus answered and said unto her, Whosoever drinketh of this water shall thirst again, but whosoever drinketh of water that I shall give him shall never thirst. But the water that I shall give him shall be in him a well of water springing up into everlasting life. The woman said unto him, Sir, give me this water, that I thirst not, neither come hither to draw. The same kind of situation ఇక్కడ మనం చూడొచ్చు. చదవమ్మా. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను. సమరయ స్త్రీతో అంటున్నాడు అనమాట, అమ్మా ఈ బావిలో నీళ్లు ఉన్నాయే, ఈ తాగిన ప్రతివాడు మళ్ళీ దప్పికొంటాడు. నేనిచ్చు నీళ్లు త్రాగు, నేనిచ్చే నీళ్లు తాగితే, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును వాడెవడును దప్పికొనడు అని చెప్పాడు ఆమెతో. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరటి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చెప్పాడు. ఇదేదో భలే ఉంది అనిపించింది ఈమెకు కూడా, వాళ్ళకి అనిపించినట్టు. ఆ స్త్రీ చదవమ్మా. ఆ స్త్రీ ఆయన చూచి అయ్యా నేను దప్పికొనకుండునట్లు ఈ గోల ఎందుకే, నాకు రోజు రావటం ఎందుకు, ఈ నీళ్లు పోసుకోవడం ఎందుకు, ఈ గోల ఉండదు, రావటం ఉండదు, నాకు ఆ నీళ్లు ఇచ్చేయా, చేదుకొంటకు ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగను. చూసారా, అక్కడ వాళ్ళు అడిగినట్టు అనమాట. ఈయన చెప్తున్నాడు, ఈ ఆహారం తింటే ఇంకా ఆకలి ఉండదు అంటున్నాడు, ఇది పరలోకానికి వెళ్ళిపోతారు, ఇదే నిజమైన ఆహారం అంటున్నాడు, ఆ దేవుడు పంపించింది అంటున్నాడు, ఇదేదో బాగుంది, ఈ ప్రసాదం బాగున్నట్టుంది అనుకుని వాళ్ళు అది ఇచ్చే అన్నారు. ఇక్కడ స్త్రీది కూడా సరేనయ్యా, మరి నాకు ఈ గోల ఉండదు, ఈ రావటం నీళ్లు చేదుకోవటం ఇదంతా ఉండదు, ఆ నీళ్ళు ఇచ్చే అంటే యేసుప్రభు ఏమన్నారు చూడండి. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. ఆ నీళ్లు కావాలంటే, ఆ జీవాహారం కావాలంటే ఏం చేయాలి మనం? ఆయన ఏమన్నా తెలుసా? జీసస్ సెడ్ unto her, Go call thy husband and come hither అన్నాడు. చదమ్మా 16వ వచనం. యోహాను 4:16. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అది సంగతి. నీళ్ళు అడిగితే ఇదేదో బాగుందా, ఈ నీళ్ళు ఇచ్చే నాకు గోల ఉండదంటే, అమ్మ వెళ్ళి మీ ఆయన తీసుకురా అన్నాడు. ఆమె యొక్క పాపములను ఒప్పింపచేశాడు ప్రభు మొదటిగా. హల్లెలూయా. అదేవిధంగా జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు పొందుకోవాలంటే, ఆ జీవాహారం నీకు కావాలంటే నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలన్నది మెయిన్. ఆ తర్వాత స్టోరీ మనకు బాగా తెలుసు కాబట్టి పెద్దగా చెప్పాల్సిన అవసరంలా. ఆమెని భర్త గురించి అడిగితే, అయ్యా నాకు భర్త లేడంట. అవును నాకు తెలుసమ్మా, నిజమే, నీకు ఇప్పుడు భర్త కాదు, ఇతను 7వ వాడని మొత్తం చెప్పగానే అప్పుడు ఆమె పాపి అని గుర్తించింది, ఆయన కాళ్ళ మీద పడిపోయింది. హల్లెలూయా. అంటే జీవాహారము నీకు ఇవ్వటానికే పరలోకము నుంచి వచ్చిన ఆ యేసు ప్రభు
ఉన్నాడు. కానీ ఆ యేసు ప్రభు దగ్గరికి మొదటిగా నువ్వు ఆ జీవాహారం కోసం రావట్లేదు, లోక సంబంధమైన ఆహారం కోసం వస్తున్నావు. అంతేకాదు నీ జీవితం అంతా కూడా జీవాహారమైన ఆ క్రీస్తును సంపాదించుకోవడం కోసం ప్రయాసపడట్లేదు, కానీ లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడతా ఉన్నావు. ఆ జీవాహారం పొందుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకోవటం. ఆ పని చేయకుండా నాకు మాత్రం కావాలి జీవాహారం, క్రీస్తు కావాలంటే అది కుదరదు. యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్ and you have to accept him as your Lord and Savior. And not only that, like that Samaritan woman, you have to go and preach the gospel and bring all of them to the Lord. నీ పాపములు ఒప్పుకోవాలి, ఆయన నుంచి జీవాహారాన్ని, రక్షణను పొందుకోవాలి. నువ్వు పొందుకున్న రక్షణను వెళ్ళి అందరికీ ప్రకటించి అందరినీ ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఇది మన బాధ్యత. జీవాహారము పొందుకున్న వ్యక్తి చేసే పని అది. రక్షించబడిన వ్యక్తి చేసే పని అది. క్రీస్తు కొరకు జీవించే వారు చేసే పని అది. ద పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ టు లివ్ లైక్ ద వుమన్ ఆఫ్ సమరియా. సమరే స్త్రీ వలె జీవించటమే రక్షించబడిన విశ్వాసి యొక్క జీవిత ధ్యేయం, లక్ష్యం. అది చేయకుండా, అది కాకుండా నువ్వేం చేస్తున్నా కూడా నీవు ఆ జీవాహారముని ఇంకా అర్థం చేసుకోలేదు, దాన్ని పొందుకోలేదు. దాన్ని పొందుకుంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని అనుసరిస్తావు. 35వ వచనం చూద్దాం. 35వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. ఇచ్చేయ్యా, మేము తింటాం, మాకు ఇచ్చేసి ఏ గోల ఉన్నదో హాయిగా ఉంటుంది అనగానే యేసుప్రభువారు అంటున్నాడు, అదేదో రొట్టె ముక్క కాదు మీకు ఇచ్చేదని ఆయన అంటున్నాడు. చూడండి. అండ్ జీసస్ సెడ్ unto them, I am the bread of life. అందుకు యేసు వారితో మీరేదో ఇట్లనెను, అప్పుడు పంచిపెట్టినట్టు మళ్ళీ ఇప్పుడు ఇది ఏంటో ఇంకో కొత్త వెరైటీ రొట్టె, ఇది తింటే ఎప్పుడు ఆకలేదు, ఇది తింటే నిత్య జీవం వస్తుంది అని ఇంకేదో ముక్కేస్తా అనుకుంటున్నారేమో. రొట్టె ముక్క కాదు, నేనే ఆ జీవాహారం. అండ్ జీసస్ సెడ్ unto them, I am the bread of life. He that cometh to me shall never hunger, and he that believeth on me shall never thirst. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. నా He is యందు not విశ్వాసం talking about the ఉంచువాడు. physical hunger. He is talking about the spiritual hunger. You will be spiritually satisfied when you come to the Lord Jesus Christ, who is the bread of life. జీవాహారం అనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నువ్వు తృప్తిపరచబడతావు. చదవమా. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. ఎప్పటికీ తప్పికొనడు. ఆ స్త్రీ వలె ఎన్నటికీ తప్పికొనడు. అపోస్తల వలె ఎన్నటికీ ఆకలి కొనడు. ఆ జీవాహారమైన యేసుక్రీస్తు వద్దకు రావాలి. ఆ జీవాహారమైన యేసుక్రీస్తుని మనము భుజించాలి. అనగా క్రీస్తు బోధను, నూతన నిబంధన మనము స్వీకరించి, అంగీకరించి దాన్ని అనుసరించాలి. ఇక అప్పుడు ఎవరికి ఎటువంటి ఆకలి దప్పులు ఉండవు. అండ్ 36వ వచనం మనం చూసినట్లయితే, బట్ ఐ సెడ్ unto you that ye also have seen me and believe not. చెప్పి పడేశాడండి. మీరు నన్ను చూచియుండి మీరు నన్ను చూశారు కానీ విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, మీరంతా నన్ను నమ్మినోళ్ళు కాదు అనేసాడు. అంతే. ఎందుకంటే వాళ్ళు ఎందుకోసం వచ్చారు ఆయనకే తెలుసు. జన సమూహం వచ్చేసింది. మీరేదో సైన్ కావాలి, సూచక్రియ కావాలనుకుంటున్నారు కదా, మీరు అన్నీ చూశారు కానీ మీరు నన్ను నమ్మలేదు. మీరు నన్ను నమ్మిన వాళ్ళు కాదు అని మొహమ్మద్ చెప్పేస్తున్నాడు ప్రభు. ఇందా చెప్పాడు కదా, దేవుని పని ఏంటి? యేసుక్రీస్తుని నమ్ముట, ఆయన చెప్పింది చేయుట. అదే దేవుని పని. మీరు అసలు నన్ను నమ్మిన వాళ్ళే
కాదు అంటున్నాడు ప్రభు. ఎందుకనంటే ఆయన చెప్పింది చేయట్లేదు కాబట్టి. నమ్మితే చేస్తావు. అరే ఈ పని చేయి, నీకు సాయంత్రం జీతం ఇస్తాను అని ఒక వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి పని ఎప్పుడు చేస్తాడంటే ఇతను చెప్పిన పని చేస్తే సాయంత్రం జీతం ఇస్తాడు నమ్మకం ఉంటేనే చేస్తాడు, లేకపోతే చేయడు కదా. నమ్మకం లేకపోతే చేస్తాడా? చేయడు. నమ్మకం ఉంటేనే చెప్పిన పనిని చేస్తారు. సో యేసు ప్రభు చెప్పిన పనిని క్రైస్తవులు చేయట్లేదండి. 90 నుంచి 99% వరకు క్రైస్తవులు యేసు ప్రభు చెప్పిన పనిని చేయట్లేదండి. చేయనప్పుడు ఆయన నమ్మిన వారు ఎట్లా అవుతారండి? మీరంతా ప్రభు అంటున్నాడు, మీరు నన్ను చూశారు కానీ మీరు నన్ను నమ్మలేదు. దేవుని క్రియ ఏంటి? దేవుని పని ఏంటి? నమ్మటమే దేవుని పని. అంటే దేవుని పని మీరు చేయట్లేదు. యేసు ప్రభుని మీరు నమ్మలేదు. నమ్మితే ఖచ్చితంగా ఆయన చెప్పినది మీరు చేస్తారు. సో దయచేసి విశ్వాసులారా జాగ్రత్తగా ఉండండి. మీ హృదయంలో ఏముందో యేసు ప్రభు తెలుసు. యు వాంట్ బ్లెస్సింగ్ ఆర్ బ్లెస్సర్? నీకు ఆశీర్వాదం కావాలా, ఆశీర్వదించే ప్రభు కావాలా? ఏం కోరుకుంటున్నావు? ఎప్పుడు ఆశీర్వాదాన్నే కోరుకుంటావు కదా. క్రైస్తవులు ఏం కోరుకుంటారండి? ఆశీర్వాదాలే కావాలి. ఆశీర్వదించబడొద్దా? యు డోంట్ వాంట్ బ్లెస్సర్, యు వాంట్ మోర్ బ్లెస్సింగ్స్ దాన్ బ్లెస్సర్. నీకు ఆశీర్వాదాలు కావాలి, మీ అందరికీ ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వదించేవాడు మీరేం కోరుకుంటున్నారో యేసు ప్రభుకి బాగా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 37వ వచనం చాలా జాగ్రత్తగా ఉండండి. 37వ వచనం, all that the Father giveth me shall come to me, and him that cometh to me I will in no wise cast out. చదవమ్మా. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. తండ్రి అనుగ్రహించిన వారందరూ కూడా యేసుప్రభు దగ్గరికి వస్తారంట. ఎలా వస్తారు? యేసుప్రభు కావాలని వస్తారు. జీవాహారమైన యేసుప్రభు కావాలని కోరుకొని వస్తారు. మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. వాళ్ళు తండ్రి పంపిన వారు, తండ్రి అనుగ్రహించిన వారు కాదు. వాళ్ళు దేనికోసం వస్తారు? లోక సంబంధమైన వాటి కోసం వస్తారు. అయితే ఎవరైతే నా తండ్రి పంపిన వారు ఉంటారో వారిని నేను అన్నిటికీ త్రోసివేయను అంటున్నాడు. హల్లెలూయా. తండ్రి పంపని వారుగా అనగా లోక సంబంధమైన కోరుకుని వచ్చిన వారిని నేను త్రోసివేస్తానని ఆయన ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. నీకు అనుభవ జ్ఞానము లేనప్పుడు, నీకు సత్యము తెలియనప్పుడు, ఎవరో చెప్పారు యేసుప్రభు దగ్గరికి వెళ్తే బాగవుద్దని, అప్పుడు బాగవటం కోసం వచ్చామో, తప్పులేదు అందులో. కానీ ఆ తర్వాత యేసుప్రభు ఎవరో తెలుసుకొని, ఆయన నీ కొరకు ఏం చేశాడో తెలుసుకొని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన రక్షకుడని నువ్వు అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నువ్వు ఎవరి కోసం రావాలి? అప్పుడు ప్రభువు కోసం రావాలి. జీవాహారమైన యేసు ప్రభు కోసం రావాలి. ఆయన్ని కోరుకొని రావాలి. ఆయన ఇంకా నేను పొందుకోవాలి, ఆయన ఇంకా నేను సంపాదించుకోవాలి, ఆయన నుంచి ఇంకా నేను నేర్చుకోవాలి అనే ఆశతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అలా వచ్చిన వారిని ఎన్నటికీ ఆయన త్రోసివేయడు. మత్తయి సువార్త 24:24 మనం చదివినట్లయితే, మాథ్యూ 24th verse. For there shall rise false Christs and false prophets, and shall shew great signs and wonders, in so much that if it were possible they shall deceive the very elect. చదవమ్మా. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. జాగ్రత్త. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. జనాలకి ఏం కావాలి? సూచక్రియలు కావాలి. ఏం చేస్తావు? ఏం అద్భుతం చేస్తావు? ఏం చేస్తావు? అది చేస్తే మేము నమ్ముతాం. నో, హీ హాస్ డన్
ద గ్రేటెస్ట్ థింగ్ కదండి, చేసేసాడు ఆయన ఆల్రెడీ. ఈరోజున అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే మాయ మాటలు చెప్పేటువంటి అబద్ధ బోధకులను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైతే వాళ్ళు ఏర్పరచబడిన వారిని కూడా మోసము చేయగలరు. 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే 2 Timothy 2nd chapter 19th verse. Nevertheless, the foundation of God standeth sure, having this seal, the Lord knoweth them that are his. And let everyone that nameth the name of Christ depart from iniquity. చదవమ్మా. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు తన వారిని ఎరుగును. చూడండి, జాగ్రత్త గమనించండి. అంతమంది సమాజము జనసమూహము వస్తే ఆయనకి తెలియదు అనుకున్నారు ఏంటి? ఆయన తెలుసు, మీరు అసలు నన్ను నమ్మినోళ్లే కాదని చెప్పేశాడు. ఆయన ప్రజలెవరో, ఆయన్ని నమ్మిన వారెవరో, ఆయనను అనుసరించి జీవిస్తున్న వారెవరో ఆయనకి తెలుసు. చదవమా. ప్రభువు తన వారిని ఎరుగును. వారిని ఎరుగును. అనుదినము ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. పాపము నుంచి, చెడు నుంచి, చేయకుండా వాటన్నిటిని విడిచిపెట్టిన వాడే ఆయన వాడు. అవి విడిచిపెట్టకుండా అవి ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే నువ్వు ఆయన వాడవు కాదు. అనున్నదియు దానికి ముద్రగా ఉన్నది. ద సీల్ ఇస్ దట్ యు ఆర్ డిపార్టెడ్ ఫ్రమ్ ఇనిక్విటీ. మరి నిన్ను పరీక్షించుకో ఈ రోజున, నువ్వు ఆయన వాడవా కాదా? ఆయన నమ్మానని చెప్పుకుంటున్నావు నీలో నువ్వు. డూ యూ రియల్లీ బిలాంగ్ టు హిమ్? ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, యూ షుడ్ ఒబే హిమ్. నువ్వు ఆయన వాడవైతే ఆయనకు నువ్వు విధేయత చూపించాలి. నువ్వు ఆయన వాడవైతే ఆయన కొరకు జీవించాలి. నువ్వు ఆయన వాడవైతే ఆయనను పోలి జీవించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 1 John 2nd chapter 19th verse. జాగ్రత్తగా గమనించండి. They went out from us. They went out from us, but they were not of us. For if they had been of us, they would no doubt have continued with us. But they went out, that they might be made manifest that they were not all of us. చదవమ్మా. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ. చూసారా, యేసు ప్రభు నమ్మిన వారిగానే ఉంటారండి అందరూ. కనిపించడానికి అందరూ అలాగే కనిపిస్తారు. యేసు ప్రభు వెంబడించిన వారిలాగే కనిపిస్తారు. మనతో కలిసి ఉంటారు కొంతకాలం, మన నుంచే వెళ్తారు బయటికి. కానీ వారు మన సంబంధులు కారు. మన సంబంధులు గారు. జాగ్రత్త గమనించండి. చూడటానికి ప్రవర్తన బయట అంతా అసలు విశ్వాసుల్లాగే క్రైస్తవుల్లాగా కనిపిస్తారు, కానీ వాళ్ళు మన సంబంధులు కాదు. చదవమా. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. మనతో కంటిన్యూ అయ్యేవాళ్ళు కదా. అయితే వాళ్ళందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అది సంగతి. వి డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ హూ ఆర్ లీవింగ్ అస్. మనల్ని వదిలిపెట్టి మనతో ఉండకుండా వెళ్ళిపోయే వాళ్ళ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన సంబంధులు కాదు కాబట్టి మనతో వాళ్ళు కంటిన్యూ అవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో హ్యాపీ. We belong to Christ. We are his. And those who depart from us are not of us. ఇది తెలుసుకోవాలి మనం. బాధపడకూడదు. ఎందుకంటే ఉండగలరండి? ఉండలేరు. ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు అంటే, వాళ్ళు మన సంబంధులు కాదంతే. సంబంధులు అయితే మనతో కంటిన్యూ అయ్యేవాళ్ళు. అది. సో we have to be very clear in everything because we belong to him. మనం ఆయనకి సంబంధించిన వాళ్ళం కాబట్టి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కన్ను అభ్యంతర పడితే దాన్ని తీసిపడే అన్నాడు ప్రభు. మన శరీరం మనది, మన శరీరంలో భాగాన్నే తీసేయమన్నాడు.
ఇంకో పక్కనోడు బయట ఉండి మనకి ఎందుకు అది అభ్యంతరంగా ఉండేవాళ్ళు మనకి అవసరం లేదు. సో యేసు క్రీస్తు కొరకు వచ్చేవారే మనకు కావాలి. యేసు క్రీస్తుని కోరుకునేవారే మనకు కావాలి. జీవాహారమైనటువంటి ఆయన్ని ఆస్వాదిస్తూ దాని కొరకే జీవించే వాళ్ళే మనకు కావాలి, మనతో ఉండాలి తప్ప మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటే ఏం లాభం? ప్రభు అంటున్నాడు, మీరు నన్ను నమ్మిన వాళ్ళు కాదు అని. సో లెట్స్ బీ క్లియర్ అబౌట్ ద పీపుల్. అమ్మా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అమ్మా. ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ? సో we have to be very clear that we have to be very clear that యేసు ప్రభు నమ్మని వాళ్ళతో మనం కలిసి ఉండలేము, వాళ్ళు కూడా మనతో కలిసి ఉండలేరు, వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళు కూడా మనలాగే ప్రభుని వెంబడించే వాళ్ళైతే మనతోనే ఉండరు. సో డోంట్ గెట్ ఇరిటేటెడ్ ఆర్ ఫీల్ సాడ్. అరే ఏంటి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు క్రిస్టియన్సే కదా. కాదు, వాళ్ళు యేసు ప్రభు తెలుసు వాళ్ళ హృదయం, వాళ్ళు ఆయన నమ్మిన వాళ్ళు కాదు. లెట్స్ కమ్ బ్యాక్ టు 38th verse. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. For I came down from heaven not to do mine own will but the will of him that sent me. చదవమ్మా. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చిన. ఎంత క్లియర్గా ఉన్నాడండి యేసు ప్రభు. నేను నా ఇష్ట ప్రకారం జీవించడానికి రాలే, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. మనము కూడా ఈ లోకములో రక్షించబడిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదు, మనల్ని కూడా యేసు ప్రభుని తండ్రి పంపినట్టు యేసు ప్రభు మనల్ని పంపాడు కదా. నా తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తున్నాడు శిష్యులతో. సో మనము కూడా మనల్ని పంపిన యేసు క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు జీవించే వారిగా కాదు. యేసు ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారిగా జీవించేటప్పుడు అనేక శ్రమలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. ఆయనకి వచ్చినాయి మనకి వస్తాయి. లోకం ఆయన్ని ద్వేషించింది, మనల్ని కూడా ద్వేషిస్తుంది. ఆయన్ని తప్పు పట్టింది, మనల్ని తప్పు పడుతుంది. ఆయన్ని హింసించింది, మనల్ని హింసిస్తుంది. బట్ స్టిల్ అయినా కూడా నేను యేసు ప్రభు చిత్తాన్నే నెరవేరుస్తాను తప్ప నా యొక్క చిత్తాన్ని కాదు. మత్తయి సువార్త 26-29 మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు 3వసారి తండ్రికి ప్రార్థన చేస్తారు. చేసేటప్పుడు అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని వెంటనే అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చు అంటే ద మోస్ట్ క్రూషియల్ టైంలో కూడా ఆయన సొంత నిర్ణయము తీసుకోలేదు, కానీ తండ్రి చిత్తమే నెరవేర్చబడాలని కోరుకున్నాడు. నిజమైన జీవాహారమైన యేసు క్రీస్తుని నీవు కలిగి ఉంటే, ఆ జీవాహారమైన క్రీస్తు బోధని నీవు కలిగి ఉంటే, నీవు కూడా యేసు ప్రభు వలె ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ తప్పు నిర్ణయం కానీ సొంత నిర్ణయం కానీ అన్నిటికీ తీసుకోలేవు. అయ్యా నీ చిత్తమే నెరవేరుగాక అని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నము చేస్తావు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30 కూడా మనం చూస్తే ప్రభు వారు ఇక్కడ మరలా ఇంకోసారి అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చూస్తే, I can of my own self do nothing. As I hear, I judge. And my judgment is just because I seek not mine own will, but the will of the Father which hath sent me. చదవమ్మా. నా అంతట నేను ఏమీ చేయలేను అంటున్నాడు ఆయన. నేను వినున్నట్లుగా చూసారా తీర్పు తీర్చుచున్నాను. ఎంత బోల్డ్ గా ఒప్పుకుంటున్నాడు. మనం ఒప్పుకుంటావా? నేను 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 అహం, గర్వం, ఈగో మనకి బాగా. నేను చేశాను అది, నేను చేశాను ఇది, నేను చేశాను అది అనుకుంటా ఉంటాం మనం. అంతే కదండి? చాలా కష్టపడి ఈ స్థితికి అమ్మా ప్రపంచం అంతే ఉంటుంది. ఉండకూడదు మనం అలా ఉండకూడదు.
ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చామని అంటారు కదా. దేవుడు పాయ. యేసుప్రభు ఏమంటున్నాడు? నేను నా అంతట ఏమీ చెయ్యలేను. నేను కూడా అంతే, మనం కూడా అంతే. మనంతటా మనం ఏమీ గాలి పీల్చుకోలేం, మనం నుంచోలేం, కూర్చోలేం. యేసు ప్రభు దయ, ఆయన కృప ఉంటేనే మనం ఉండగలం, చేయగలం. ఆ తర్వాత చూడండి, చదవమ్మా. నా అంతట నేను ఏమీ చేయలేను, నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నేను ఏది చెప్తున్నానో అది నేను వింటున్నా. నా తండ్రి చెప్పిందే నేను చెప్తున్నా. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. అది సంగతి. సో ఆయన ఎన్నడూ కూడా ఆయన ఇష్ట ప్రకారం చేయలా, తండ్రి ఇష్ట ప్రకారమే చేశాడు. నిజమైన జీవాహారమైన యేసు క్రీస్తుని నీవు కలిగి ఉంటే, నిజమైన జీవాహారమైన క్రీస్తు బోధని నువ్వు వింటూ తింటూ ఉన్నట్లయితే, నువ్వు కూడా నేను కూడా ఆ యేసుక్రీస్తు చిత్తమునే నెరవేరుస్తాం తప్ప మన ఇష్ట ప్రకారం మనం జీవించము. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వస్తాయని తెలిసినా కూడా యేసు ప్రభు చిత్తాన్నే నెరవేర్చాలి. అలా నెరవేర్చేవారు ఎవరయ్యా అంటే నిజమైన జీవాహారమైన యేసు ప్రభువుని కలిగిన వారు. యోహాను సువార్త 4:34 చదివి ముగించుకుందాం. జాన్ గాస్పల్ 4th chapter 34th verse. Jesus said unto them, my meat is to do the will of him that sent me and to finish my work. Yes. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్. యేసు ప్రభువుకి ఆయన్ని పంపిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట, ఆ పనిని ముగించుట ఆహారమైంది. మనకి కూడా మనల్ని రక్షించి మనల్ని లోకములో జీవింపచేస్తున్న యేసు ప్రభువు చిత్తమును నెరవేర్చుట, ఆయన మనకిచ్చిన పనిని ముగించుటే మనకు కూడా ఆహారము అవ్వాలి. అదే యేసుక్రీస్తు జీవాహారము. యేసుక్రీస్తు అనబడిన జీవాహారము, నిజమైన జీవాహారం, పరలోకము నుండి వచ్చిన నిజమైన జీవాహారం. ఇది కాకుండా ఇంకేది నువ్వు చేసినా, ఇది కాకుండా నువ్వు ఇంకేది కోరుకున్నా నీకు అన్యుడికి తేడా లేదు. నువ్వు ప్రభువు నమ్మిన వ్యక్తివే కాదు. సో ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్స్ వెదర్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ obeying him or not, whether you are hearing or eating the true bread of life from heaven or not. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన సమయం. యేసుక్రీస్తుని నమ్ముతున్నారా? యేసుక్రీస్తు చెప్పినట్టుగా చేస్తున్నారా? పరలోకము నుండి పంపబడిన జీవాహారమైన యేసుక్రీస్తుని మీరు కలిగి ఉన్నారా? దాన్నే కోరుకుంటున్నారా? దానికోసమే ఆయన దగ్గరికి వస్తున్నారా లేదా? ఒకవేళ లేదు అయితే ఈ రోజు నుంచి దాని కొరకే దేవుని సన్నిధికి రండి. ఈ రోజు నుంచి దాన్నే సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆహారము నశించిపోతుంది, జీవాహారం ఎన్నటికీ నిలిచి ఉంటుంది, నిత్య జీవంలోనికి నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. అందరు లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము, ఈ విన్న జీవాహారము మనందరి జీవితాల్లో ఫలించాలి అని. యేసయ్యా, నీ కృప, నీ కనికరం, నీ యొక్క శిలువ త్యాగము, నువ్వు చేసిన క్రియ ఈ ప్రపంచమంతటికి తెలుసు. ప్రత్యేకించి తండ్రి చేత ఏర్పాటు చేయబడి నీ యొద్దకు నడిపించబడిన మాకు స్పష్టముగా తెలుసు. కాబట్టి ఇంకా అదో ఇదో అని సూచక క్రియల కొరకు ఎదురు చూడకుండా, అయా నీవే నిజమైన పరలోకం నుంచి పంపబడిన జీవాహారం అని ఎరిగి, నిన్ను తింటూ వింటూ, నిన్ను సంపాదించుకుంటూ,
నీకు లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, నీవు అప్పగించిన పనిని ముగించి నీ చేత బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అనే పిలుపుని పిలిపించుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed.